అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, రేపు ఏప్రిల్ 2వ తారీఖు హనుమాన్ జయంతి. మరి అసలు హనుమాన్ జయంతి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు మనం చేసుకోవాలి అని అనుకుంటే పూజా విధానం ఏ విధంగా ఉండాలి? చక్కని ప్రశ్న ఇది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవలసినటువంటి పూజ హనుమంతుడి పూజ. కారణం ఏంటంటే హనుమంతుడిని ఎవరైతే ఆరాధన చేస్తారో, హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో, హనుమంతుడిని ఎవరైతే ధ్యాన శ్లోకాలతో పఠిస్తారో వారందరి లోపల ఉండేటువంటి ఒక రకమైనటువంటి దరిద్రపు ఆలోచనల దగ్గర నుంచి దారిద్ర్య బాధలన్నింటినీ కూడా పోగొట్టేటువంటిది హనుమంతుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం. అంటే మనం చాలామందికి కొన్ని మనసు లోపల భావదారిద్ర్యాలు ఉంటాయి. అంటే అలాంటి భావాలు, చెడ్డ భావాలు అనుకుందాం కాసేపు, అలాంటివి కూడా మనిషికి బయట ప్రకటించలేడు. లోపల వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాంటివి. అలాగే మనిషికి అసలు అజ్ఞానాన్ని పోగొట్టడానికే కానివ్వండి, ఏదైనా ఒక విజయాన్ని సంప్రాప్తింప చేయడానికే కానివ్వండి, ఒక భూత బాధలు ప్రేత బాధలు పోగొట్టేటువంటిదే కానివ్వండి, ఏదైనా మొండిగా ఉండేటువంటి సమస్యల్ని పోగొట్టడానికి ఉపయోగపడేటువంటి కలియుగంలో తొందరగా పని చేసేటువంటి దేవతలలో మన ఆంజనేయ స్వామి వారు ఒకరు. కాబట్టి ఇది నేటి సమాజానికి మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటిదిగా నేను భావన చేస్తున్నాను. హనుమంతుడి పూజ ఎలా చేసుకోవాలి? హనుమాన్ జయంతి వస్తోంది. నేను చెప్పే పూజ ఒక హనుమాన్ జయంతికే కాదమ్మా, ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఇది చేసుకుంటాం వలన చాలా ఉపయోగాలు, వారికి తెలియకుండా ఆనందప్రదంగా వారు శుభమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్వామివారికి ప్రతిరోజు కనుక చక్కగా ప్రాతకాల సమయంలో, సాయం సంధ్యా సమయంలో హనుమంతుడి యొక్క చాలీసా, హనుమాన్ చాలీసా అంటాం మనం, హనుమాన్ చాలీసా పఠనం చేయటం చాలా ఉత్తమం. అయితే ఈ పఠనానికి మామూలుగా అందరూ హనుమాన్ చాలీసా చదవండి అనగానే అతులిత బలధామం స్వర్ణ శైల అని మొదలెట్టేస్తారు. అసలు ఎప్పుడు అలా మొదలెట్టద్దని నేను చాలాసార్లు చాలామందికి కూడా చెప్పడం జరిగింది. అంటే ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, విధానం? ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిగా మనం చెయ్యాలి. ఇలాంటి హనుమంతుడికి అసలు ఎవరు ఇష్టం? ముందర రాముడు. కాబట్టి రాముడిని ముందర ప్రధానంగా ఆరాధన చేయాలి. మీరు హనుమాన్ జయంతి అని చెప్పి చేసినప్పటికీ కూడా హనుమంతుడి పూజ కంటే కూడా స్వామివారి అయినటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క పూజతో ప్రారంభం చేయాలి హనుమంతుడి పూజ ఎప్పుడూ కూడా. అది దేవాలయమైనా సరే, గృహంలో కానివ్వండి, ఏదైనా కళ్యాణ మండపాల్లో ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నప్పుడు కూడా మనము రామస్మరణం కానీ, రాముల వారి పూజ కానీ చేస్తే, ఇప్పుడు మీరు మన స్టూడియోలో హనుమాన్ జయంతి పూజ ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు, పూజ చేయించుకుందామని మీరు పిలిచారు. వెంటనే ఆంజనేయ స్వామికి పూజ చేయించేయటం, ఏదో కొబ్బరికాయ కొట్టేయటం, ఆయనకి ఇష్టమైనవి ఏవో అప్పాలని, వడలని, పానకం, వడపప్పు ఇవి పెట్టేస్తూ ఉంటారు. అసలు ఇలా కాదు చేయవలసింది. ముందర రాముల వారి యొక్క చిత్రపటాన్ని కానీ, లేకపోతే మూర్తులు ఉంటే కనుక ఆ మూర్తులను కానీ పెట్టుకుని చక్కగా శ్రీరామచంద్ర స్వామి వారికి అష్టోత్తర సహితంగా పూజ జరిపించాలి. జరిపిస్తూ ఉన్న సందర్భంలోనే అక్కడికి హనుమంతుడు వచ్చేస్తాడు. ఇప్పుడు రావలసిన వాడు ఎప్పుడు రావాలి అంటే మీరు హనుమంతుడు పూజ చేస్తే వస్తాడో రాడో తెలియదు, కానీ రాముల వారి పూజ చేస్తే హనుమంతుడు తప్పకుండా వస్తాడు. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. అందుకు నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని మన ప్రేక్షకులందరికీ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఒక కోర్టు కేసు ఉంది, అది నెరవేరట్లేదు, మీకు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించండి. ఈ ప్రారంభించే ముందు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా రామ పూజ చేయాలి. ప్రతిరోజు కూడా చాలామంది అనుకుంటారు, అబ్బా రోజు రామ పూజ చేయాలండి, రోజు మనం భోంచేస్తున్నాం కదా, నిన్న భోంచేస్తామని వాళ్ళు ఆగట్లేదు, ఇవాళ భోంచేస్తామని రేపు ఆగట్లేదు,
కాబట్టి ప్రతిరోజు ఆయనకి ఇష్టమైన నామమే రామనామము. కాబట్టి హనుమంతుడు పూజకు ముందరగా సీతారామచంద్ర స్వామి వారి మూర్తులు కానీ ఫోటోలు కానీ పెట్టుకుని చక్కగా మంచి తులసి దళాలతో ఎర్రని మందార పుష్పాలతో చక్కగా మనకి చిన్న చిన్నవి సింధూరం కలర్ పుష్పాలు దొరుకుతాయమ్మ. నిత్యమల్లె పువ్వులని వాటిని అంటారు. 4 రెక్కలే ఉంటాయి అవి. కరెక్ట్గా సింధూరం కలర్లోనే ఉంటాయి. పసుపు పైన పప్పుడి రేణువులు పసుపు రంగులో ఉంటాయి. కింద ఆకు కాడంతా సన్నగా చాలా వెంట్రుకంతగా సన్నగా కాడ ఉంటుంది. నిత్యమల్లె పువ్వులని అంటారు వాటిని. ఆ పుష్పాలు దొరికితే ఇంకా మంచిది. స్వామివారికి చాలా ఇష్టం అవి. ఆ పుష్పాలతో రాముడి యొక్క పూజను చేసుకున్న తర్వాత మనము అప్పుడు హనుమాన్ చాలీసా అత్యంతమైనటువంటి భక్తి ప్రధానంతో మనం చేసినప్పుడు ఆల్రెడీ ఆ ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఇంకా ఆయన పెద్ద శక్తిగా మారుతాడు. ఇప్పుడు వచ్చినవాడు బాలుడుగా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఈయన పెద్దగా మనం లేపాలి, నిద్ర లేపాలి పడుకున్న స్వామివారు మన పని చేయటానికి అన్నట్లుగా. అప్పుడు కనుక చేసినట్లయితే హనుమంతుడు చాలా ఆనందపడిపోయి తక్షణం మీ కోరికను నెరవేరుస్తాడు. ఇది హనుమంతుడి పూజ ప్రధాన భూమిక అన్నమాట. సరే, ఆంజనేయ స్వామివారి పూజ ఎలా చేయాలి? ఇప్పుడు స్వామివారి పూజకి చక్కగా మంచి సింధూరపు రంగు వస్త్రాన్ని మనం దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు ఈ సింధూరము, ఈ వస్త్రము, ఇవన్నీ దీనిలో ఉన్నటువంటి అసలు అంతరార్థం ఏమిటి? ఇది మొట్టమొదట అసలు ఈ సింధూరం ఎవరు పెట్టుకున్నారు, ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, లంకలో సీతాన్వేషణకే వెళ్ళినటువంటి హనుమంతుడు పొద్దున్నే సీతా అమ్మవారు ముఖానికి సింధూరం పెట్టుకుంటోంది, ఇట్లా బొట్టు పెట్టుకుంటోంది. ఆ సమయంలో కిందకు వచ్చి అడిగాడమ్మా, ఎందుకు నువ్వు అది పెట్టుకుంటున్నావు అని. అంటే నా దేవుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి పరిపూర్ణ ఆయువుతో నిండు 100 ఏళ్ళు ఆయన ఉండాలి, ఆయన ఉండంగా నేను ముందరగా వెళ్ళిపోవాలి అని చెప్పింది. ఆయన చిన్న బాలుడుగా వచ్చి అడిగాడు, ఇంత బొట్టు పెట్టుకుంటేనే రాముడు 100 ఏళ్ళు ఉంటాడు కదా అని ఆ అమ్మవారి చేతిలో ఉన్న సింధూరానంతా ఒళ్ళంతా పూసుకున్నట్టు. ఇంత అపారమైన ప్రేమ అసలు. దాంతో ఏమిట్రా ఎలా చేసావంటే, నువ్వు ఇంత బొట్టు పెట్టుకుంటేనే రామచంద్రమూర్తి 100 ఏళ్ళు ఉంటాడు, నేను ఒళ్ళంతా పూసుకుంటే ఎంతకాలం ఉంటాను అన్నట్ట. అప్పుడు ఆ అమాయకమైనటువంటి ప్రేమతత్వానికి సీతాదేవి సంతసించి ఆనందపడి, నీవు చిరంజీవివై వర్ధిల్లు. అందుకని హనుమంతుల వారు ఇప్పటికి కూడా బతికే ఉన్నారు, మనకు కనిపిస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఆయన్ని భక్తిగా ఆరాధన చేస్తారో ఆయన తప్పకుండా హనుమంతుల వారు వచ్చి దర్శనమిస్తూ ఉంటారు. అది సింధూరంలో ఉన్న గొప్ప రహస్యం. అందువలన ఆయనకి అట్లా చేశారు కాబట్టి ఆ రోజు నుంచి హనుమంతుల వారికి సింధూర పూజ. ఈ సింధూరాన్ని మూర్తికి మనం విగ్రహాలకు అంతటినీ కూడా సింధూరం రాస్తూ ఉంటారు కొన్ని చోట్ల. కొన్ని ప్రాంతాల్లో స్వామివారి మూతి దగ్గర మాత్రమే ఉంటుంది. ఈ సింధూరాన్ని ఆవు నేతితో కలిపి స్వామివారికి పట్టించడం వలన రకరకాలైనటువంటి శరీరంలో హృద్రోగ సంబంధమైనటువంటివి, అంటే గుండెకు సంబంధించిన ప్రాంతంలో ఊపిరితిత్తుల్లో కానీ వ్యాధులు తొలగిపోతాయి ఆవు నెయ్యితో రాయటం మూలకంగా సింధూరాన్ని కలిపి ఆంజనేయ స్వామి వారికి. అలాగే చక్కని నల్ల నువ్వుల నూనెతో ఈ సింధూరాన్ని కలిపి స్వామివారికి కనుక లేపనం పట్టించినట్లయితే శరీరంలో ఉండేటువంటి నవనాడుల లోపల చైతన్యం కలగటమే కాకుండా నిస్త్రాణత, అంటే ఒక చైతన్యం లేకుండా ఏదో బద్ధకం ఇలాగా కూర్చున్నట్టుగా ఉంటూ ఉంటారు కొంతమంది, మీరు అబ్జర్వ్ చేస్తే. తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఈ నడుం దగ్గర నుంచి కాళ్ళ దాకా బాధలు పడుతూ ఉన్నారమ్మా. అవును గురుగారు. వీళ్ళు ఆ స్వామివారికి ఈ నువ్వుల నూనెతో కలిపినటువంటి సింధూరాన్ని కనుక లేపనం చేసినట్లయితే 11 శనివారాలు రాసినట్లయితే వాళ్ళకి ఒక 5-6 వారాలు అయ్యేసరికి వీళ్ళ శరీరం లోపల చాలా మార్పు కనిపిస్తుంది. ఆ నొప్పులు తగ్గటం అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది. నరాల లోపల ఉండేటువంటి జబ్బులు, నరాల లోపల ఉండేటువంటి, అంతేకాకుండా ఇంకా చెప్తున్నాను, ఈ నువ్వుల నూనెతో కలిపినటువంటి సింధూరాన్ని రాయటం మూలకంగా కూడా చాలామంది చెబితే అందరూ
నిజంగా అలా జరుగుతుందా అనుకుంటారు. స్వామివారికి గనక ఇలా పట్టించినట్లయితే ఎప్పుడు పట్టించాలి? హ్మ్. మంగళవారం రోజున గనక నువ్వుల నూనెతో సింధూరాన్ని రాసినట్లయితే గనక వారికి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. బట్టతల రాకుండా ఉంటుంది. నిజంగానా ఆ! గురుగారు? ఆహా! కాబట్టి ఇలాంటి స్వామివారు ఇలాంటి చమత్కారాలు కూడా చేసేటువంటి హనుమంతుల వారు చాలా ఉన్నాయి. వారి గురించి చెప్పాలి అంటే మనం హనుమత్ జయంతి వస్తోంది. హనుమంతుడిని ఎలా పూజించాలి అంటే తొలిగా రామ పూజ చేసుకుని హనుమంతుల వారిని గనక చక్కని పుష్పాలతో, తులసి దళాలతో భజన పూర్వకంగా రామనామం చేయటం. హ్మ్. భజన పూర్వకంగా హనుమంతుడు ఇప్పుడు రాముల వారి పూజ మాకు తెలియదండి. పల్లెటూళ్ళల్లో పొలం పనులు చేసుకునేవాళ్ళు కానివ్వండి, పెద్దగా చదువుకోలేని వాళ్ళు కానివ్వండి, రామ పూజలు రామనామం చేయటం. హ్మ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేదాన్ని వాళ్ళు వాళ్ళ భక్తి భావనగా వాళ్ళకొచ్చిన పద్ధతిలో గీతాన్ని లాగా ఆలాపన చేసినా కూడా ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి నృత్యం చేస్తాడు హ్మ్. అని మనకి హనుమంతుడికి సంబంధించినటువంటి అనేక గాథల్లో మనకున్నది. రాముల వారి నామాన్ని మీరు ఎక్కడ నృత్యరూపకంగా చేస్తూ ఆమ్, పారాయణం చేస్తూ మీరు ఒక గానంగా పారాయణం చేస్తూ నృత్యం చేస్తారో స్వామివారు కూడా అక్కడికి వచ్చి నృత్యం చేస్తారు. ఇవి చాలా ప్రత్యక్షమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విషయం నేను చెప్పేవన్నీ కూడాను. హ్మ్. కాబట్టి ఈ విధంగా కనుక పల్లెటూరు వాళ్ళు చక్కగా మీరు ఈ నామాన్ని ఒక గానంలాగా పెట్టుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వరంగల్ ప్రాంతంలో ఒక రకంగా పాడతారు. నిజామాబాద్ ప్రాంతంలో కూడా నేను చాలా చోట్ల గమనించాను ఈ రాముల వారి నామాన్ని పాడేటువంటి వాళ్ళు. హ్మ్. అది పాడిన తర్వాత ఒకసారి పాడంగానే వెంటనే హనుమంతుడి చాలీస గానామృతం చేయాలి అక్కడ. ఓకే. చేసినప్పుడు ఆ హనుమంతుడు చాలా తీవ్ర శక్తిగా మారి అక్కడ ఉండేటువంటి వాళ్ళ లోపల ఉండేటువంటి చెడునంతా కూడా నశింపచేసేటువంటి శక్తి వారి దగ్గర ఉన్నది. అలాంటి వారికి పూజని చేసేటప్పుడు జామకాయల నైవేద్యం పెడితే ఒక రకమైన ఫలితం లభిస్తుంది. ఏంటి గురుగారు అది? ఈ జామకాయల నైవేద్యం చేయటం మూలకంగా పేగుల లోపల ఉండేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించిన అజీర్తికి సంబంధించిన వ్యాధులు తొలగిపోతాయి పేగుల లోపల. హ్మ్. అలాగే కదలీ వనంలో హనుమంతుడి పూజ అంటే అరటి వనంలో హనుమంతుడి పూజ. హ్మ్. కొన్ని కొన్ని ప్రాంతాల్లోనమ్మా కొంతమంది కోతులు వచ్చినా కొట్టరు కదలీ వనంలో. ఆహా! హనుమంతుడు వచ్చారని చెప్పేసి ఆయన ఆరగిస్తున్నారంటగా వదిలేస్తారు కొంత పంటని. హుహు. అలాంటి వాళ్ళకి ఆ పంట చాలా దినదినము పెరిగినటువంటి రైతులున్నారు. మాకు హనుమంతుడి దయతో బాగా పంటొచ్చింది. అప్పటికి సగం పంట పాడు చేసినా కూడా ఇంకా సగం పంట వాళ్ళకి బాగా ఫలితం లభించింది. అలా ఒక ఓకే. కోతులు దండులాగా రావటం పొలాల లోపలికి అది ఆరగించి వెళ్ళటం వాళ్ళు వదిలేయటం. అలాగా చాలామంది కదలీ వనంలో హనుమంతుడి పూజ చేస్తారు. ఈ కదలీ వనంలో హనుమంతుడి పూజ చేసేటప్పుడు అరిటాకు మీద స్వామివారి ప్రతిమని పెట్టుకోవాలి. హ్మ్. స్వామివారి ప్రతిమ పెట్టుకుని హనుమాన్ చాలీసాలో ఒక్కొక్క లైన్ చెబుతూ ఒక్కొక్క కదలీ వనం ఆయనకు నైవేద్యంగా అక్కడ పెడుతూ ఉండాలి హుహు. అక్కడికి వచ్చేసరికి. అలాగే మనకి ఈ తమలపాకు నాగవల్లి పత్రం అని అంటాం దీన్ని. ఈ వనంలో కూడా స్వామివారి పూజ చేయవచ్చు. ఈ తమలపాకు వనంలోకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకి ప్రవేశం ఉండదు. హ్మ్. మగవాళ్ళు మాత్రమే వెళ్ళి చేయాల్సింది. ఎవరికైతే కనుక పెళ్ళి కావాలని కోరుకుంటారో వాళ్ళు కదలీ వనంలో కనుక ఆంజనేయ స్వామిని పూజ చేస్తే పెళ్ళవుతుంది. హ్మ్. కదలీ వనంలోకి వెళ్ళి ఆంజనేయ స్వామిని పూజ చేస్తే శీఘ్రంగా పెళ్ళవుతుంది. అలాగే తమలపాకు వనంలో కనుక మగవాళ్ళు వెళ్ళి పూజ చేస్తే వాళ్ళకి భార్యతో సమస్యలుంటే ఆ సమస్యలు తొలగిపోతాయి. హుహు. దాంపత్య సుఖం లేకపోవటం, దంపతుల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉండటము, దాంపత్యంలో లోపం ఉండటము, రకరకాలు కదమ్మా ఈగో ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. హ్మ్. ఇప్పుడు నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, ఏవో మాటల వలన ఇద్దరి మధ్య పొసగకపోవటం. హ్మ్. ఒకటే ఇంట్లో ఉంటారు, ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. బయట ఎవరు రాగానే ఇద్దరు నవ్వుకుంటూ వస్తారు ఏదో బాగా ఉన్నట్లుగా. కానీ అక్కడ వాళ్ళకి సుఖం ఉండదు. ఇలాంటి వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు వెళ్ళకూడదు తమలపాకుల వనంలోకి. ఎందుకంటే తమలపాకు వనంలో ఆ ఆకులు గనక హ్మ్. మైలు దోషం తగిలితే ఆకులు వడిలిపోతాయి.
ఓకే. అయితే ఇప్పుడు చాలామంది ఇళ్ళ దగ్గర పెట్టుకునేటువంటి తమలపాకు చెట్టు నిజమైన నాగవల్లి పత్రం కాదు. హ్మ్. అదొకటి గమనించుకోవాలి. ఆ! తమలపాకు చెట్టు మా ఇంట్లో ఉంది కాబట్టి మేము చెట్టు కింద కూర్చొని చేయొచ్చా అంటే, ఇప్పుడు మనం పెట్టుకునేవన్నీ బంగ్లా తమలపాకులు. అంటే హుహు. బెంగాల్ సైడ్ పండించేటువంటిది. నాగవల్లి దళిత్తిరం అని మనకి మంత్రంలో ఉన్నది. అవి చక్కగా ఒక లేత ఆకుపచ్చ రంగుగా మీకు తమలపాకులు దొరుకుతాయి. అక్కడ ఆ వనంలో మగవాళ్ళే కోస్తారు. ఓకే. సో, ఆ వనంలోకి వెళ్ళి ఆంజనేయ స్వామిని గనక తమలపాకులతో మనం ఒక ముగ్గులాగా హ్మ్. తమలపాకులతోనే ఒక ముగ్గు చక్కగా ఒక పద్మంలాగా గాని వేసుకుని దాని మీద స్వామివారి విగ్రహాన్ని పెట్టి చక్కగా ఆ ఆకులతో అర్చన ఆ ఆకుల మీద సింధూరం వేసి అర్చన చేస్తే ఒక ఫలితము, ఉత్తి ఆకులతో పూజ చేస్తే ఒక ఫలితం మళ్ళీ. హ్మ్. ఉత్తి ఆకులతో పూజ చేయటం అనేది అన్యోన్య దాంపత్యానికి. ఈ సింధూరంతో కలిపి చేయటం మూలకంగా ఏంటంటే, ఇంకా భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యల దాకా వెళ్ళినటువంటి వాళ్ళకి భర్త గనక చేసుకున్నట్లయితే ఈ సింధూరంతో ఇద్దరి మధ్య అన్యోన్యత కలిగి కోర్టు కేసులు క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోతాయన్నమాట. అంటే ఓకే. ఏంటంటే, మాకు వద్దులేండి అని చెప్పేసి రాజీకి వచ్చేసి వీళ్ళే హ్మ్. ఆ కోర్టు కేసుని విరమించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమంతుడి పూజ అనేటువంటి దానిలో అనేక గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. చక్కగా స్వామివారి ఫోటోని పెట్టుకుని చక్కగా సింధూర అక్షితలు ఈ సింధూరంతోనే అక్షింతలు కలిపి పూజ చేయటము, సింధూరంతోనే ఉత్తి సింధూరాన్నే వేస్తూ కుంకుమలాగా పూజ చేయటము, తమలపాకులతో అర్చన, కదలీ ఫలాలతో అర్చన, ఇలా గనక రకరకాలుగా మనం చేసినట్లయితే ఏది చేసినప్పటికీ ప్రథమంచ రామనామంతో ఈ పూజను మొదలుపెట్టాలి. హ్మ్. చివర్లో చాలామంది రామనామం చేస్తారు. దానివల్ల మన పని చాలా స్లో అవుతుంది. హ్మ్. కాబట్టి చివర్లో ఎప్పుడు దయచేసి వీక్షకులందరికీ నేను చెప్తున్నాను. హనుమంతుడి పూజ అయిపోయిన తర్వాత గానీ, హనుమాన్ చాలీసా పారాయణం అయిపోయినా, సుందరాకాండ పారాయణం మొత్తం కంప్లీట్ చేసుకున్నా, దాని తర్వాత మీరు రామనామాన్ని చదవవద్దు. ఓకే. దీనికి ముందరే రామనామం చదవండి. హ్మ్. దీని ద్వారా చాలా ఫలితాలని పొందగలుగుతారు. కాబట్టి ఈ విధంగా మీరు హనుమంతుడిని ఈ యొక్క ద్రవ్యాలతో ఉపయోగించుకున్నట్లయితే ఇంకా చాలా ఉంది. స్వామివారి గురించి చెప్పాలి అంటే హ్మ్. ఆయన వచ్చే యుగానికి బ్రహ్మ. ఆ! కాబట్టి హ్మ్. అందువలన ఈ ఈ యొక్క యుగంలో ఆయనకి చాలా పూజ జరుగుతుంది. ఆ పూజల్లో చక్కగా స్వామివారికి వడమాలతో, చిట్టి గారెలతో పూజలు కూడా ఉన్నాయమ్మా. హ్మ్. ఇలా చేసి పేదవారికి వీటిని గనక నైవేద్యం చేసినట్లయితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఓకే. పేదవారికి పెట్టాలి. ఆ! ఆకలి ఉన్న వాళ్ళకి పెట్టాలి. మనం ఏం చేస్తాం? మనం మాల వేసాం కాబట్టి మనం తెచ్చుకొని ముందర మనం తిని పక్కింటి వాళ్ళకి పెడతాం. అలా కాదు. హ్మ్. ప్రసాదాన్ని 10 మందికి పంచటం ద్వారా భగవత్ శక్తి అందరికీ పంపిణీ చేయటం మూలకంగా ఆ ప్రదేశం అంతటిని కూడా భగవత్ శక్తితో శుద్ధి చేస్తున్నాం అనేటువంటి భావన నీలో ఉందని భగవంతుడు గ్రహించి నీకు ఎక్కువగా సుఖాన్ని ప్రసాదిస్తాడు అందరికంటే హ్మ్. కూడా. కరెక్ట్. అది గమనించుకోవాలి. ఎందుకు? మన మంత్రాల్లోనే, మన వేదంలోనే అనేక మాటలేమున్నాయి? సర్వే జనా సుఖినో భవంతు. సర్వులు అవును. బాగుండాలి, అందరూ బాగుండాలి, అన్ని వర్ణాల వాళ్ళు బాగుండాలి, అన్ని జాతుల వాళ్ళు బాగుండాలి, అన్ని జీవాలు బాగుండాలి, 84,00,000 జీవాలు బాగుండాలి సంకల్పంలో ఉంది కదా! హ్మ్. కాబట్టి అందరి క్షేమాన్ని మనం కోరుతూ గనక పూజ చేసినప్పుడు ఆటోమేటిక్‌లీ హనుమంతుడు మన కోరిక చెప్పకపోయినా కూడా మన పని చేసేస్తాడు. హ్మ్. అది హనుమంతుడి లోపల ఉన్న విశేష లక్షణం. మీరు గనక ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతోంది. ఇరాన్ దగ్గర యుద్ధం హ్మ్. జరుగుతోంది. దానివలన ప్రపంచంలో అనేక దేశాలకి రకరకాలుగా ఇబ్బందులు ఇబ్బందులు వచ్చాయి. ఏర్పడుతున్నాయి. హ్మ్. మీరందరూ కలిసి విశ్వం బాగుండాలని ఈ హనుమంతుడి యొక్క పారాయణం చెయ్యండి. ఆటోమేటిక్‌లీ మీ పని భగవంతుడు చేసేసి మీకు ఈ పారాయణం అయ్యేలోగానే కొంతమందికి పనులైపోతాయి. ఎక్సలెంట్. కాబట్టి హ్మ్. అలాంటిది శక్తివంతమైనటువంటిది హనుమంతుడు యొక్క ఇది ఉన్నది. మేము ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు మా పీఠంలో గానీ, మా దేవస్థానంలో గానీ ఏదైనా కార్యక్రమం చెయ్యాలి, వస్తోంది కార్యక్రమం పెద్ద కార్యక్రమం వస్తోంది చెయ్యాలనుకోంగానే ఆయన ఆ కార్యక్రమానికి ఒక నెల రోజుల ముందరొచ్చి కనిపించి మా చేతుల మీదుగా పండు తిని వెడతాడు. ఆహా! మళ్ళీ హ్మ్. కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పండు తిని వెడతాడు. ఇప్పటికీ మా దేవస్థానంలో అది జరుగుతూ ఉన్న ప్రత్యక్ష సాక్ష్యం అది.
బ్లెస్ చేసి ఆశీర్వదించి ఆ. వెళ్తున్నట్లే ఇంకది. చక్కగా ఒక్కడు వస్తాడు. ఆ! మంచి బలంగా ఉన్నటువంటి మూర్తి స్వరూపకంగా ఆ! ప్రత్యక్షంగా వచ్చి పెడతాడాయన. పళ్ళిస్తాం. హ్మ్. ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు. హ్మ్. ఎలా పెడతాడో తెలియదు. మళ్ళీ పెద్ద కార్యక్రమం అని తలపెట్టామనుకున్నప్పుడు అలా వస్తూ ఉంటాడు. అది అదే. హనుమంతుడు నేనున్నాను మీ వెనకాతల. మీరు చేసేది లోక కళ్యాణం చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారు అని ఇప్పటికి కూడా మాకు హనుమంతు దర్శనం జరుగుతున్నది. హనుమంతుడితో రోజు కూడా మాకు అనేక ఆనందకరమైనటువంటి ఆశీస్సులు స్వామివారి దగ్గర నుంచి పొందగలుగుతున్నామంటే ఇట్లాంటి విశేషకరమైనటువంటి విషయాల్ని మేము 10 మందికి తెలియచేయటం ద్వారానే మాకు ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి రేపు హనుమాన్ జయంతి రోజున చక్కగా మీరందరూ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏదో ఒక దాన్ని ఉపయోగించుకుని హనుమంతుడి అష్టోత్తరం, హ్మ్. హనుమంతుడి చాలీసా, హనుమంతుడిది పూజారూపకంగా ఈ అష్టోత్తరంగా పారాయణం చేసుకున్నా కానీ, ఒక సుందరాకాండ పారాయణం చేసుకున్నా కానీ, హనుమత్ చరిత్రని ప్రారంభం చేసి 7 రోజుల్లో ముగించటం. హ్మ్. ఆయన హనుమంతుడి యొక్క జీవితానికి సంబంధించిన చరిత్రని మీరు చేయటం మూలకంగా అనేక మంగళప్రదమైనటువంటి శుభాలు మీ గృహాల్లో చక్కగా శుభంగా జరుగుతాయి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అసలు హనుమాన్ జయంతి విశిష్టతో పాటు రేపు ఒక్కరోజే కాకుండా ఎల్లప్పుడూ కూడా స్వామివారిని అవును. ఎలా పూజ చేసుకోవాలి, ఇంకా అసలు చాలా నచ్చిన విషయం ఏంటి అనంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది. ముందుగా శ్రీరామచంద్రుల వారికి పూజ చేసిన తప్పకుండా తర్వాత చేయాలి. అప్పుడు హనుమంతుడిని మనం గాని పూజ చేసుకుంటే ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయి. ఇంకా మీరు చెప్పిన పూజా విధానాలైతే ఎన్ని రకాలు గురుగారసలు. ఏవో 2, 3 తెలుసు కానీ ఇన్ని తెలీదసలు. అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. వాటి యొక్క ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉన్నాయి. తప్పకుండా. ఇవన్నీ కూడా మాకు వివరించినందుకు, తెలియజేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.